ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. మనం నవీన్ మాకు అందుబాటులో ఉన్నారు. భద్రాచలం వాసులకు పొంచి ఉంది ఒక ప్రమాదం అని అయితే మనకు తెలుస్తుంది. అయితే పోలవరం ముప్పుతో వాస్తవమే అని అంగీకరించింది ఏపీ ప్రభుత్వం. అయితే విభజన జరిగిన తర్వాత భద్రాచలము మామూలుగా అయితే ఏపీలో ఉంది. సో తర్వాత విభజన జరిగిన తర్వాత ఇది భద్రాచలం తెలంగాణకు వచ్చేసింది. సో భద్రాచలం ముప్పు అనేది అక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా పలు ప్రాంతాలకు ముప్పు గురవుతున్నట్లు మ్యాప్ ద్వారా ఏపీ యొక్క అధికారులు అయితే తెలంగాణ వాళ్ళకైతే ఇచ్చారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉమ్మడి ఖమ్మం నుంచి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే భద్రాద్రి జిల్లాకైతే ఈసారి అంటే వచ్చే వర్షాకాలంలో అయితే ముప్పు తప్పేలా లేదని చెప్పొచ్చు. ఎందుకు అంటే గతంలో మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రిలో అయితే అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి భద్రాచల వాసులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల వాసులు కావచ్చు, వారందరూ కూడా ఇటు రాజకీయ నాయకులను అదేవిధంగా అటు ప్రభుత్వాధికారులను ఇద్దరితోటి సమన్వయంతో వారు అంటే వచ్చే వర్షాకాలం లోపు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల సర్వే పూర్తి చేసుకొని అంటే వారు సేఫ్ ప్రదేశంలోకి వెళ్తేనే బాగుంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి అదేవిధంగా సారపాకలో 3 గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంలో 2 గ్రామాలు అయితే ఈ యొక్క పోలవరం డ్యామ్ బ్యాక్ వాటర్ వలన మునిగిపోయే ప్రమాదం ఉందని కేంద్ర జల వనరుల సంఘం ముందు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంగీకరించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క జల వనరుల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే ఈ యొక్క వరదల వలన భద్రాచలానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అని కూడా వీరు జలవనరుల సంఘానికి తెలియజేసిన పరిస్థితి ఉంది. అంటే సుమారు అంటే పోలవరం డ్యామ్ లో 150 అడుగుల ఎత్తు వరకు అయితే నీరు వచ్చినట్లయితే బ్యాక్ వాటర్ గా భద్రాచల ప్రాంతాన్ని అయితే ముంచే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సారపాకలో 3 గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంలో 2 సుమారు 5 గ్రామాల వరకు కూడా అంటే 5 గ్రామాల వరకు కూడా ఇది మునిగిపోయే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ కూడా అంటే ఏదైతే ఈ యొక్క పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నప్పటికీ కూడా అంటే ఇప్పటికీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మ్యాప్ కూడా సిద్ధం చేసి ఇచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే దీని అంతటికి అంటే సుమారు ఒక 1000 ఎకరాలకు పైగా కూడా ఈ వర్షాకాలం అంటే వచ్చే వర్షాకాలంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే గత జూలై ఆగస్టు లో మనం చూసుకుంటే ఈ యొక్క వర్షాల వలన అనేక గ్రామాలు, అదేవిధంగా భద్రాచలము, ఇటు బుర్గపాడు, సారపాక అనేక గ్రామాలు కూడా మునిగిపోయిన నేపథ్యంలో అంటే సీఎం కేసీఆర్ అప్పుడు ఇక్కడికి వచ్చి పర్యటించి అప్పుడు అంటే ఏదైతే కరకట్ట హైట్ పెంచడం, అదేవిధంగా పొడుగు పెంచడం వీటన్నిటిని కూడా తక్షణమే చేసేస్తామని అయితే భద్రాచల వాసులకైతే ఒక హామీని కూడా ఇచ్చినట్లు చూడొచ్చు. కానీ తదనంతరం ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు అటకెక్కినాయని కూడా చూడొచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితంగా ఏదైతే ప్రభుత్వ పినపాక శాసనసభ్యులు రేఖాకాంతరావు కూడా భద్రాచలంలో ఒక మీటింగ్ లో ఏర్పాటు చేసి ఈ యొక్క కరకట్ట నిర్మాణ పనులు అయితే మేము చేయబోతున్నామని చెప్పి అంటే వెల్లడించిన నేపథ్యంలో భద్రాచల ప్రాంత వాసులు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ రోజులు గడుస్తున్నాయి, అంటే నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కరకట్ట పరంగా కావచ్చు, లేదు అనుకుంటే వీటి పరంగా ఈ పనులు అయితే ముందు పడుతున్న సందర్భం అయితే లేదు. అంటే వీటన్నిటిని మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలం 1/7 అంటే అప్పుడు 1/7 లో పోతుంది అన్నప్పుడు ఆ భద్రాచల ప్రాంత వాసులు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా రైట్ నవీన్. అయితే ఏపీ సర్కార్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళకైతే మ్యాప్ అయితే ఇచ్చేసింది. ఖచ్చితంగా తెలంగాణలో కొన్ని గ్రామాలు అయితే ముప్పును గురవుతాయని మ్యాప్ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సర్కార్ ఏమని స్పందించింది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఈ జూన్ నెల నుంచి వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా పోలవరం డ్యామ్ అంటూ అది భద్రాచలము నీళ్లు అంటే ఎక్కువ వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, సో ముంపుకు గురవుతూ ఉంటాయి ఖచ్చితంగా. సో వీళ్ళు ముందుగానే ఏపీ సర్కార్ అయితే వీళ్ళకి మ్యాప్ ఇచ్చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది తెలంగాణ సర్కార్? అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గత కొన్ని ఏళ్లుగా అంటే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు వలన ఈ యొక్క భద్రాచల ప్రాంతానికి అయితే ముప్పు వాటిల్లుతుందని వీళ్ళు అనేక సార్లు అంటే వీరు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున అనేక సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా అంటే వీటి కేంద్రం అంటే ఇప్పుడు చెప్పే తెలంగాణ ప్రభుత్వం కోరుకునేది అంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సురక్షితమైన ప్రదేశాలుగా మార్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఏదైతే భద్రాచలం పర్యటన
ఎలక్షన్లలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినట్లయితే అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు భద్రాచలంలో ముఖ్యంగా చూసుకుంటే హైట్ పెంచడం ఒకటి, అదేవిధంగా అంటే ముందు వచ్చిన వరదలలో చూసుకుంటే ఇంకొంచెం హైట్ తక్కువగా ఉండుంటే మాత్రం భద్రాచలం ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయేదని కూడా మనం చూసుకోవచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని అంటే హైట్ పెంచుతాము, కరకట్ట పొడుగు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. కానీ వీటన్నిటిని దేంట్లో ఇది కూడా అంటే సీఎం కేసీఆర్ అయితే భద్రాచలాన్ని, అదేవిధంగా భద్రాచల సీతారామ దేవాలయాన్ని, అదే వీటన్నిటికీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ఇది ప్రజలని సురక్షితంగా ఉంచడానికి సంబంధించింది కావడంతో, అదేవిధంగా దీనిని అంటే అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వేరే వారు కావచ్చు, అంటే రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే ఈ పోలవరం ప్రాజెక్టు వలన నష్టపోతున్నటువంటి గ్రామాలను కాపాడటం, వీరు చేసేటటువంటి ధర్నాలు, రాస్తారోకలు అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టే విధంగానే ఉన్నాయి, కానీ వీటన్నిటిని కూడా సాధించుకునే విధంగా అయితే అనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అంటే అక్కడ ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పుడు ముందస్తుగా అంటే వర్షాకాలం ఎప్పుడో ఉంది అనేసి వారు ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మాత్రం వచ్చేది మాత్రం పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు వారు.